కొడిప చేపలు అండ్ చిన్న చేపల పులుసు నీచు వాసన రాకుండా చాలా టేస్టీగా ఎలా వండాలో తెలుసుకుందాం. ఫస్ట్ కొన్ని మెంతులు యాడ్ చేసుకోండి అండ్ జీలకర్ర, మెంతాకు అండ్ వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్, ఒక 4 మిర్చి కోసి వేసుకోండి. ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా అండ్ ఇంకో టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే ఇందులో అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం సేపు వేగనిద్దాం. వేగిన తర్వాత ఇందులోనే మనం నానబెట్టుకుంటాముగా చింతపులుసు ఒక గిన్నెలో ఇలా పోయాలి. పోసిన తర్వాత ఇందులో చేప ముక్కలన్నీ వేసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక ఇందులో మనకు నీచు ఎక్కువ రాకుండా ఒక నిమ్మకాయనైతే పిండి ఆ నిమ్మరసం అని ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం. చూడండి, ఒక బౌల్ సిలిండర్ మీద పెట్టుకొని మనం ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మంచిగా వేయించి ఇలా రోట్లో అయితే దంచుకోవాలి. ఈ మసాలా అయితే మనం లాస్ట్కి యాడ్ చేసుకొని అండ్ కొత్తిమీరకు వేసుకుంటే సూపర్ టేస్టీ కొడిపే పులుసు రెడీ.